నంద్యాల కలెక్టర్ ఆఫీస్ సెంటినరీ హాల్లో దిశ కమిటీ సమావేశం జరిగింది. ఎంపీ బాయిరెడ్డి శబరి, కలెక్టర్ రాజకుమారి, గణియా సంబంధిత అధికారులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులను ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై చర్చించామన్నారు. ఇక గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో 100 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులు వెనక్కి వెళ్లిపోయాయని ఆరోపించారు. ఎంపీ బాయిరెడ్డి వైసీపీ ప్రభుత్వంలో కేంద్ర నిధులు ఇష్టం వచ్చినట్లు దారి మళ్లించారని ఆరోపించారు. కేంద్రం 53 స్కీమ్లను ప్రజలకు అవగాహన కల్పించి వారికి అందేలా చేస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ను ప్రతి గ్రామాల్లో మరింత ముందుకు తీసుకువెళ్తామన్నారు ఎంపీ. ఇండియాలో ఏంటంటే దిశ మీటింగ్ ఒకటి చేశాను. ఈ దిశ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు సెంట్రల్ ఫండ్స్ ఏవైతే వస్తున్నాయో అలాగే స్టేట్ ఫండ్స్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా మనం యూటిలైజ్ చేసుకొని దాన్ని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఊరికి అందేలాగా ప్రయత్నం. ఇది ఏంటంటే పోయిన 5 సంవత్సరాల కాలంలో చాలా మటుకు మనము తీస్తే స్టాటిస్టిక్స్ చూస్తే 100 కోట్లు ఇచ్చారు కానీ సెంట్రల్ నుండి ఇచ్చారు కానీ అది మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే సెంట్రల్ కి వెళ్ళిపోయింది. ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ సరైన పద్ధతిలో ఉపయోగించుకోకుండా లేదంటే అనవసరంగా ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి డైవర్ట్ చేస్తూ లేదంటే విచ్చలవిడిగా